నాన్నగారు నాన్నగారు నేను నమాజ్కి వెళ్ళొస్తాను. నాన్నగారు నాన్నగారు నేను చర్చికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తాను. నాన్న నేను గుడికి వెళ్ళాలి, నాకు ఒక 500 రూపాయలు ఇవ్వండి నాన్న. గుడికి వెళ్ళడానికి 500 ఎందుకు బాబు? అయ్యో నాన్నగారు, పార్కింగ్ టికెట్ 50 రూపాయలు, కొబ్బరికాయలు పూలు 100 రూపాయలు, అర్చన టికెట్ 200 రూపాయలు, అక్కడ హుండీలో వేయడానికి 100 రూపాయలు, లడ్డు 50 రూపాయలు, ఇన్ని ఖర్చులు ఉన్నాయి నాన్నగారు. అందుకేనేమో మీ అన్నలిద్దరూ మతం మారిపోయారు. మారడానికి కారణం గుడిలో జరుగుతున్న వ్యాపారాలే కాదు, అన్నేలు చేస్తున్న వ్యాపారాల్లో పాపాలు చేయడం అలవాటు చేసుకున్నారు. వాళ్ళు ఎంచుకున్న మతంలో ఒక మతమేమో పాపాలు చేయమంటుంది, ఇంకో మతమేమో ఆ పాపాలనే క్షమిస్తుంది. కానీ హిందూ ధర్మంలో మాత్రం పాపం చేస్తే ధర్మం పేరుతో శిక్షిస్తుంది. అదే ముఖ్య కారణం. ఇక ఆలయాల్లో జరుగుతున్న అక్రమాలకు కూడా ఏదో ఒక రోజు అంతం ఉంటుంది నాన్న. ధర్మాన్ని కాపాడడానికి గుడిలో ఉన్న దేవుడు ఏదో ఒక రోజు బయటికి వస్తాడు నాన్న.